యుద్ధాన్ని ముగిస్తాం. హర్మోజ్తో తమకు సంబంధం లేదు. నాటో వేస్ట్. నాటో నుంచి బయటకు వస్తాం. హర్మోజ్ తెరవకపోతే ఖబర్దార్. ఇరాన్పై భీకర బాంబు దాడులు చేస్తాం. ఈ వ్యాఖ్యలు తాజాగా డొనాల్డ్ ట్రంప్ చేశాడు. తాజాగా జాతిని ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు ప్రసంగించాడు. అయితే యుద్ధం ముగింపుపై ట్రంప్ ఏదో ప్రకటన చేస్తాడని ఆశించిన ప్రపంచానికి నిరాశే ఎదురైంది. యుద్ధం ముగిసేలా కనిపించడం లేదు. పశ్చిమాసియా అంతటా దాడులు భీకరంగా సాగుతున్నాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేస్తుంటే గల్ఫ్ ఇజ్రాయెల్ని ఇరాన్ టార్గెట్ చేస్తుంది. హర్మోజ్ను ఇరాన్ రీఓపెన్ చేస్తుందా? యుద్ధాన్ని ఆపమని ఇరాన్కు వేడుకుంటున్నది ఎవరు? యుద్ధంపై ప్రపంచ నాయకులు ఎలాంటి ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు? వాచ్ ది స్టోరీ. ట్రంప్ యుద్ధాన్ని ముగిస్తాడా, కొనసాగిస్తాడా? హర్మోజ్ జలసంధిని ఇరాన్ తెరుస్తుందా? ఇరాన్ యుద్ధం ఎంతకాలం సాగుతుంది? పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం త్వరలో ముగుస్తుందా? నిత్యం ఎదురయ్యే ప్రశ్న ఇది. కానీ ఇరాన్తో జరుగుతున్న యుద్ధం మాత్రం రోజురోజుకి మరింత తీవ్రమవుతోంది. అయితే ఏప్రిల్ 2వ తేదీన ట్రంప్ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తాడని ప్రకటన వచ్చింది. దీంతో ట్రంప్ యుద్ధం ముగింపుకు ప్రకటన చేస్తాడని అందరూ ఊహించారు. కానీ ట్రంప్ ప్రసంగం గజిబిజిగా సాగింది. 2-3 వారాల్లో యుద్ధం ముగుస్తుందన్నాడు. హర్మోజ్ను తెరవకపోయినా యుద్ధం ముగిస్తామని ప్రసంగం ప్రారంభంలో ట్రంప్ చెప్పుకొచ్చాడు. కానీ ప్రసంగం చివరికి వచ్చేసరికి ట్రంప్ టోన్ మారిపోయింది. హర్మోజ్ను రీఓపెన్ చేయకపోతే ఇరాన్పై బాంబుల వర్షం కురిపిస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. మరోవైపు హర్మోజ్ను మార్గంలో నౌకల రక్షణకు సహాయం చేయడాన్ని నాటోపై అమెరికా అధ్యక్షుడు నిప్పులు కురిపించాడు. నాటో పనికి మాలినదని, ఆ కూటమి నుంచి బయటకు వస్తామని ట్రంప్ తేల్చేశాడు. మొత్తంగా ప్రపంచం ఆశించింది ఒకటి, ట్రంప్ చెప్పింది మరొకటి. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంలో మాత్రం మార్పులు కనిపించడం లేదు. జాతినుద్దేశించి ట్రంప్ ప్రసంగించడానికి ముందు ట్రూత్ సోషల్లో పోస్టు చేశాడు. ఇరాన్ ప్రభుత్వ కొత్త అధ్యక్షుడు ఉగ్రవాదాన్ని అంతగా ప్రోత్సహించడం లేదని ట్రంప్ వెల్లడించాడు. గతంలోని అధ్యక్షుల కంటే కొత్త అధ్యక్షుడు మంచి ఇంటెలిజెంట్గా అభివర్ణించాడు. కాల్పుల విరమణ కోసం అమెరికాను అధ్యక్షుడు కోరుతున్నట్లు ట్రంప్ వెల్లడించారు. హర్మోజ్ జలసంధిని తిరిగి ప్రారంభించినప్పుడు కాల్పుల విరమణ గురించి తప్పకుండా ఆలోచిస్తామని ట్రంప్ చెప్పుకొచ్చాడు. అప్పటి వరకు ఇరాన్పై దాడులను ఆపేదే లేదని, ఆ దేశాన్ని రాతియుగ కాలం నాటికి నెట్టేయడం తప్పదని వార్నింగ్ ఇచ్చాడు. ట్రంప్ డెడ్లీ వార్నింగ్ ఇచ్చినా ఇరాన్ మాత్రం అస్సలు పట్టించుకోలేదు. సెంట్రల్ ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులకు దిగింది. చాలా వరకు ఇరాన్ మిసైళ్లను ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అడ్డుకున్నాయి. ఎలాంటి ప్రాణ నష్టం నమోదు కాలేదు. అయితే ఇరాన్ మిసైళ్ల శిథిలాలు పలు భవనాలపై పడిపోయాయి. మరోవైపు ఇరాన్పై దాడులు కొనసాగుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ఇరాన్లోని పలు ప్రాంతాల్లో నిప్పులు కురిపించాయి. ఈసారి మాత్రం దాడులకు ఎంచుకున్న ప్రాంతాల్లో మార్పు కనిపించాయి. నిన్న మొన్నటి వరకు మిలిటరీ టార్గెట్స్ ను ఎంచుకున్న అమెరికా, ఇజ్రాయెల్ తాజాగా మౌలిక సదుపాయాలపై దాడి చేశాయి. మొన్న క్యాన్సర్ డ్రగ్ ప్లాంటుపై దాడి చేయగా నిన్న స్టీల్ ప్లాంటును టార్గెట్ చేశాయి. మొత్తంగా నైరుతి, సెంట్రల్ ఇరాన్లోని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నాయి. అమెరికా దాడులు చేస్తున్న ఇరాన్లో వేలాది మంది విధుల్లోకి వచ్చారు. ఏప్రిల్ 1న ఇస్లామిక్ రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రజలు పాల్గొన్నారు. 1979 ఏప్రిల్ 1న ఇస్లామిక్ రిపబ్లిక్ గా ఇరాన్ అవతరించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇరాన్ ప్రజలు జాతీయ జెండాలతో విధుల్లోకి వచ్చారు. జనాల్లో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగర్చి కూడా సందడి చేశాడు. ఈ యుద్ధంలో లెబనాన్ పైన ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగింది. దక్షిణ బీరూట్ శివారు ప్రాంతాలను ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. ఈ దాడిలో సుమారు 7 మృతి చెందారు. హిజ్బుల్లా కమాండర్ లక్ష్యంగా దాడులకు దిగినట్టు ఇజ్రాయెల్ వెల్లడించింది. ఈ దాడుల్లో హిజ్బుల్లా కమాండర్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. కానీ లెబనాన్ మాత్రం ఈ విషయాన్ని ధృవీకరించలేదు. ఇప్పటి వరకు లెబనాన్పై జరిగిన దాడుల్లో 1200 మంది మృతి చెందారు. ఇజ్రాయెల్ దాడుల కారణంగా 12 లక్షల మంది ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. దీన్ని బట్టి చూస్తే యుద్ధం తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. అంతేకాదు, ఈ సంక్షోభం పశ్చిమాసియా అంతటా విస్తరిస్తోంది. ఖతార్ తీర ప్రాంతాల్లో ఆయిల్ ట్యాంకర్పై క్రూయిజ్ మిసైల్తో ఇరాన్ దాడి చేసింది. ఆ ట్యాంకర్లో 21 మంది సిబ్బంది ఉన్నారు. అయితే ఈ దాడిలో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. అంతకు ముందు కూడా ఇలాంటి మరో ట్యాంకర్పై ఇరాన్ దాడి చేసింది. అయితే ఈ ట్యాంకర్ ఖతార్కు చెందినది కాదు.
దుబాయ్ తీరంలో ఈ దాడి జరిగింది. అయితే ఇరాన్ మిసైళ్లను యుఏఈ అడ్డుకుంది. ఈ మిసైల్ శిథిలాల జనావాసాలపై పడటంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. బహ్రెయిన్, జోర్దాన్ పై ఇరాన్ దాడులు చేసింది. ఆ రెండు దేశాలు ఇరాన్ మిసైళ్లను అడ్డుకున్నాయి. ఇక సౌదీ అరేబియాను కూడా ఇరాన్ టార్గెట్ చేసింది. 7 బాలిస్టిక్ మిసైళ్లను రియాద్ అడ్డుకుంది. యుద్ధం తీవ్రమవుతున్న కొద్దీ ప్రపంచ దేశాల్లో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆస్ట్రేలియా ప్రధాని యాంటోనీ ఆల్బనేజ్ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆయన చమురును ఆదా చేయడంపై ప్రజలను అప్రమత్తం చేశారు. అవసరాలకు మించి చమురును వాడొద్దని ఆల్బనేజ్ ప్రజలను కోరారు. వీలైనంత మేరకు పబ్లిక్ రవాణా వ్యవస్థలను వాడుకోవాలని సూచించారు. దీంతో చమురు ఆదా చేయడానికి అవకాశం లభిస్తుందన్నారు. వచ్చే కొన్ని నెలల పాటు పరిస్థితులు దారుణంగా ఉంటాయని ఆస్ట్రేలియా ప్రధాని హెచ్చరిస్తున్నారు. ఆల్బనేజ్ తో పాటు యునైటెడ్ కింగ్డమ్ ప్రధాని స్టార్మర్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. హర్మోజ్ ను దిగ్బంధించడంపైనే బ్రిటన్ ప్రధాని ఫోకస్ చేశాడు. 35 దేశాల నాయకులతో స్టార్మర్ సదస్సును నిర్వహించాడు. హర్మోజ్ జలసంధి మార్గాన్ని రీఓపెన్ చేయడమే లక్ష్యంగా ఈ సదస్సును నిర్వహించారు. హర్మోజ్ జలసంధి ప్రపంచ చమురు ఎగుమతులకు అత్యంత కీలకమైన మార్గం. ఇది పర్షియన్ గల్ఫ్ సముద్రాన్ని, అరేబియా సముద్రాన్ని కలిపే చిన్న మార్గం. ఈ మార్గంలోనే సుమారు 20% చమురు ఎగుమతి అవుతోంది. ఈ మార్గాన్ని పునరుద్ధరించడం ప్రపంచానికి చాలా అవసరం. హర్మోజ్ మార్గంలో నౌకలు సురక్షితంగా రాకపోకలు సాగించేలా చేయడమే తమ ధ్యేయమని యూకే ప్రధాని స్పష్టం చేశారు. ఒక దేశాధినేత చమురును ఆదాయ చేయమని పిలుపునిచ్చాడు. మరో దేశాధినేత మాత్రం హర్మోజ్ జలసంధిని పునఃప్రారంభించాలని కోరుతున్నాడు. యూరోపియన్ యూనియన్ మాత్రం పశ్చిమాసియాకు వెళ్లొద్దంటూ సూచిస్తోంది. విమానాలు వెళ్లకపోతే చమురు ఆదా అవుతుందని బ్రసెల్స్ చెబుతోంది. పశ్చిమాసియా ప్రాంతం యుద్ధంలో తగలబడుతోంది. ఆ మంటల్లో నుంచి వెలువడే పొగలు మిగిలిన ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ట్రంప్ మాత్రం యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాడు. ఈ యుద్ధం ఎప్పుడు ఆపాలన్నది తమ ఇష్టమేనని అమెరికా అధ్యక్షుడు సెలవిస్తున్నాడు. హర్మోజ్ ను రీఓపెన్ చేస్తేనే యుద్ధం ఆపేస్తామన్నట్టుగా ట్రంప్ చెబుతున్నాడు. కానీ ఇరాన్ మాత్రం ట్రంప్ వ్యాఖ్యలను పట్టించుకోవడం లేదు. అసలు యుద్ధాన్ని ఆపడంపై ఇరాన్ ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. ట్రంప్ ప్రత్యేక దూత వీడ్కాఫ్ నుంచి ఇరాన్కు శాంతి సందేశాలు అందుతున్నాయి. ఈ విషయాన్ని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ స్వయంగా తెలిపారు. తాము అమెరికాతో ఎలాంటి చర్చలు జరపడం లేదని ఇరాన్ మంత్రి స్పష్టం చేశారు. ఒక రకంగా యుద్ధాన్ని ఆపమని ఇరాన్ను అమెరికా అధ్యక్షుడు అడుక్కుంటున్నాడు. బాబు యుద్ధాన్ని ఆపండి ప్లీజ్ అంటూ ట్రంప్ వేడుకుంటున్నాడు. పైకి మాత్రం కాల్పుల విరమణకు ఇరాన్ వేడుకుంటోందని ట్రంప్ మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు. అమెరికా భూతల దాడులకు దిగితే ఎదుర్కొనేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందని ఆ దేశ మంత్రి అబ్బాస్ అగర్చీ తెలిపారు. అమెరికాతో ఒప్పందం కుదుర్చుకునేందుకు టెహ్రాన్ ఎందుకు చూస్తోందన్న ట్రంప్ వ్యాఖ్యలను కూడా ఇరాన్ తోసిపుచ్చింది. ప్రపంచ దేశాలను చమురు భయం ముంచేస్తోంది. చాలా దేశాలు ఇప్పటికే ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నాయి. కానీ యుద్ధం కొనసాగితే మాత్రం పరిస్థితులు మరింత అధ్వానంగా మారడం ఖాయం. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంలో నుంచి ఎలా బయటపడాలో మాత్రం ట్రంప్కు అర్థం కావడం లేదు. చివరికి పరిస్థితులు ఎలా మలుపు తిరుగుతాయో చెప్పడం మాత్రం కష్టం.